హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. బిఈడి అభ్యర్థులు వేసినటువంటి కేసు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్ అయితే ఈ రోజు రావడం జరిగింది. మరి ఈ రోజు డబుల్ బెంచ్ కి సంబంధించి మనకు ఈ రోజు హియరింగ్ కి వచ్చినటువంటి ఈ కేసుకు సంబంధించి మరి హైకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేసింది, ప్రభుత్వానికి ఎలాంటి ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది అనేటటువంటి అంశాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనం దేనికోసం అయితే పోరాటం చేస్తున్నామో, ఈ యొక్క 70-30% రేషియో ఏదైతే ఉందో, సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఎక్కువ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తీసుకురావాలి, పెంచాలి అనేటటువంటి పోరాటం ఏదైతే చేస్తున్నారో అభ్యర్థులు, సో ఇందులో భాగంగా ఒక అడుగు ముందుకు పడిందని గట్టిగానే చెప్పేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ శాతాన్ని పెంచే విధంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే కొన్ని ఆదేశాలు కాదు కానీ ప్రభుత్వానికి పరిశీలించవలసిందిగా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎస్జిటి ప్రమోషన్స్ ఉన్నాయో అవి తగ్గించి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెంచవలసిందిగా ప్రభుత్వానికి అటు విద్యాశాఖకి ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది అనమాట. అంటే ఈ యొక్క అంశాన్ని ఏదైతే బిఈడి అభ్యర్థులు కోరుతున్నారో ఆ యొక్క అంశాన్ని మీరు పరిశీలించండి అంటూ ఈ రోజు ధర్మాసనం అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో ఎస్జిటి టీచర్లకు ప్రమోషన్స్ వాటా తగ్గిస్తూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో ఎస్ఏ పోస్టులు భర్తీ చేయాలని పలువురు బిఈడి అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేయగా ఈ రోజు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టారనమాట. సో ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ అభ్యర్థుల యొక్క విజ్ఞప్తి పరిశీలన చేయాలని చెప్పేసి హైకోర్టు అయితే వ్యాఖ్యానించిందనమాట. సో ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఇటు విద్యాశాఖ కూడా ఖచ్చితంగా దీనిపైన ముఖ్యమంత్రి సార్తోని కూడా చర్చించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సో బిఈడి అభ్యర్థుల తరఫున 80% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి హైకోర్టులో తెలంగాణ బిఈడి అభ్యర్థులు వేసినటువంటి కేసును శ్యామ్ కోసి మరియు నరసింగరావు నందికొండ గార్లతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టడం జరిగింది. పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, విద్యాశాఖకు సంబంధించి విద్యా కమిషన్ చైర్మన్లకి డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టుల యొక్క డైరెక్ట్ రిక్రూట్మెంట్ శాతాన్ని పెంచే విధంగా వీరి యొక్క అభ్యర్థనను పరిశీలించమని, అలాగే బిఈడి విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇట్టి కేసులో బిఈడి అభ్యర్థుల యొక్క తరపున పిటిషనర్లు కోటగిరి కిరణ్ కుమార్ గాని, అదే విధంగా అశోక్ సార్ గాని, అదే విధంగా పాండురంగ సార్, మాలే ప్రశాంత్ సార్ తదితరులు ఉన్నారనమాట. సో మొత్తానికైతే ఒక అడుగు ముందడుగు మొత్తానికైతే ఈ కేసులో ఒక అడుగైతే ముందుకు పడిందని చెప్పవచ్చు. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఒకవేళ ప్రభుత్వం గనక ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే గనక ఫర్దర్ గా నెక్స్ట్ ఏం జరగబోతుంది సార్ అంటే గనక చూడండి, ఉన్నత విద్యా మండలికి అదే విధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులకు లెటర్స్ ఇవ్వండి అని కోర్టు ద్వారా ఆర్డర్స్ ఇష్యూ చేసిందనమాట. వాళ్ళు గనక తగిన చర్యలు చేపట్టకుంటే కోర్టు మళ్ళీ దీనిపైన విచారణ చేస్తుంది అని చెప్పడం అయితే జరిగిందనమాట. సో అంటే ఇప్పుడు మొత్తం ఇంకా మనకు కంప్లీట్ కాలేదు, ఒక అడుగైతే ముందుకు పడిందని చెప్పవచ్చు. ఈ యొక్క పోరాటంలో ఖచ్చితంగా బిఈడి అభ్యర్థులు ఇంత న్యాయ పోరాటం చేస్తున్నందుకు వారిని నిజంగా అభినందించాలి. ఎంతో మంది కష్టపడి నిజంగా నాకైతే అశోక్ సార్ అయితే చాలా సార్లు కాల్ చేశాడు. సో దీనిపైన సార్ మనం ఖచ్చితంగా ఫైట్ చేయాలని చెప్పేసి ఎన్నోసార్లు కాల్ చేయడం జరిగింది. సో బిఈడి అభ్యర్థులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా కోర్టు అయితే ఒక విధంగా వీళ్ళకు ఫేవర్ గానే ఇస్తూ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. ఈ యొక్క అంశాన్ని పరిశీలించవలసిందిగా కోరడం జరిగింది. దీనిపైన విద్యాశాఖ అటు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దాం. వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి మిత్రమా. థ్యాంక్ యూ వెరీ మచ్.